మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి వైచెర్లపల్లి పంచాయతీలో చిలకచెర్ల గూడెం అనే గూడెం వద్ద ఉన్న మొక్కజొన్న తోటలో నిన్న సాయంకాలం విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు ఒక గుర్తు తెలియని శవం పుర్రె వరకు కనపడుతుందనే సమాచారం మేరకు దాని మీద సస్పీషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని ఇక్కడే మనం స్పాట్ పిఎం చేయించిన నిమిత్తం ఒంగోలు నుంచి డాక్టర్ గారిని పిలిపించడం, మన ఎంఆర్ఓ గారి సమక్షంలో బాడీని ఎగ్జిబిషన్ చేయించి అంటే బయటికి తీపిచ్చి దాని యొక్క ఆనవాళ్ళు గుర్తించగా 2 వారాల నుంచి ఈ చిలకచెర్లకి గూడెంకి దగ్గరలో ఉన్న నందిగూడెంకి సంబంధించిన అర్తి నాగన్న అనే ఆ పిల్లోడు సుమారు అతని వయసు వాళ్ళకి క్లారిటీ లేదు, 15 నుంచి 16 సంవత్సరాలు ఉన్న కుర్రోడు కనపడలేదు 2 వారాల నుంచి. అతని శవంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అతని ఒంటి మీద ఉన్న దుస్తులు ఆధారంగా మరియు చేతికున్న పూసల దండ, మొలతాడు, అతని క్యాట్ బాల్ వీటన్నిటి ఆధారంగా వాళ్ళ కుమారుడని గుర్తించడం జరిగింది. అతి నాగన్న సన్ ఆఫ్ నాగులరయ్య, ఏజ్ అబౌట్ 15 to 16 years, క్యాస్ట్ బై చెంచు, నందిగూడెం అనే అతనుగా గుర్తించడం జరిగింది. ఇతను మరణానికి గల కారణాల గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అది విలేజ్లో కొంత టాక్ ఉంది, ఈ చేను కరెంటు తగిలి చనిపోయాడా అంటే అతని పోస్ట్ మార్టంకి సంబంధించి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విషయాలు పత్రికా విలేకరులకి మీడియా వారికి తెలియజేయాలి.